హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సీతు ఇందుకూరు అమ్మాయి. ఈరోజు మనం అయితే తాటి రొట్టెలు అయితే చేసుకుంటున్నామండి. చాలా మందికి ఈ టైంలోనే తాటి రొట్టెలు దొరుకుతాయి కదా. మేము కూడా మా చేలోకి వెళ్ళి తాటికాయలు తీసుకొచ్చాము. అందుకే తాటి రొట్టె చేసుకుంటున్నాము. అది ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అంతా చూపిస్తాను. మీలో కనుక ఎవరైనా ఇప్పటి వరకు చేసుకున్నారా లేదా, అలా చేసుకుంటే కనుక అది మీ ప్రాసెస్ ఎలా చేసుకుంటారో చెప్పండి. మేము ఇప్పుడు చేస్తాను, అది చూద్దరు. కానీ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ కూడా మాత్రం అసలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేస్తాం రండి. ముందుగా అయితే ఇడ్లీ మనం పగలగొట్టాలండి. మొత్తం ఇలాగ కాయలన్నీ ఇలా పగలగొట్టాలండి. పగలగొడితే మనకి లోపల టెంకలు ఉంటాయి కదా, బయటకు వస్తుంది. అలాగే చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఈ డప్ప, దానిపైన ఉన్న మూత, ఇందులోని పురుగులు ఉంటాయండి, చూసుకోవాలి. దాన్ని బట్టి మనము తెచ్చుకోవాలండి. పురుగులు ఉన్నాయి లేవో మంచివి తెచ్చుకోవాలి. మంచివి తెచ్చుకుంటే ఒక 2-3 డేస్ అయితే ఇవి నిలవ కూడా ఉంటాయి కాయలు. ఇప్పుడు ఇవైతే 2 కాయలు అయితే నేను పగలగొట్టాను. 4 కాయలు తీసుకొచ్చాను. అందులో 2 కాయలు అయితే తీస్తున్నాను. అలా తీసేసిన తర్వాత వాటిని ఇలాగ మొత్తం చీరుకోవాలండి. చీరుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా తీస్తున్నానో మొత్తము ఆ విధంగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దానికి పైన ఉన్నది ఉంటుంది కదా తొక్క, ఆ తొక్కను తీసుకోవాలి. ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క దాన్ని ఇలా విడదీసేసి పెట్టుకోవాలన్నమాట. ప్రతి ట్యాంక్ని కూడా ఇలా విడదీసేసి పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. ఇప్పుడు నేను పైన ఉన్న తొక్కని అయితే తీస్తున్నాను చూడండి. పైన తొక్క అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. మా చిన్నప్పుడైతే మొత్తం ఇలా కాయని ఉడకబెట్టి, అంటే పొయ్యిలోని నిప్పుల మీద పెట్టేసి కాల్చుకొని అలా తొక్కలు తీసేసుకొని దానికి పీచు ఉంటుంది కదా, ఆ పీచు అయితే తినేవాళ్ళం అండి. చాలా బాగుంటుంది. మామూలుగా ఇలాగ మా అమ్మగారు చేసినప్పుడు కూడా మేము ఇలాగే తినేవాళ్ళము. అక్కడ గుజ్జు వచ్చేస్తుంది అనమాట ఆ తొక్కలోకి. అదైతే చాలా బాగుంటుందండి. తాటికాయని కాల్చుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. రొట్టె కాకుండా ముందుగానే తాటికాయని బాగా కాల్చేసుకోవాలి. అది నిప్పుల్లో ఉడకడం వల్ల ఏంటంటే భలే టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూడండి, చిన్నప్పుడు తినేదానని చెప్తున్నాను కదా, అది ఆ పీచు ఉంది కదా, ఆ పీచుని ముందు ఇలా మా అమ్మ తాటి రొట్టె చేసేటప్పుడే తీసుకొని దాన్ని అలా నమిలేస్తూ ఉండేవాళ్ళం అండి. అలా పచ్చి తింటే మోషన్స్ అవుతాయని చెప్పేసి అనేవారు. చిన్నప్పుడు తెలియదు కదండి, అలా తినేసేవాళ్ళము ఆ తీపిదనానికి. మొత్తం ఇప్పుడైతే అక్కడున్న పీచ్ అంతా తీసేసాను కదా, వాటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఆ టెంక చుట్టూ ఆ వాటర్ వేస్తూ దాన్ని అట్లా నొక్కాలండి. అయితే మెత్తగా అవుతుంది అనమాట. అప్పుడు గుజ్జు రావడానికి దానికి మంచిగా మెత్తగా అయిపోయి గుజ్జు అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా మనకి దేని మీద తీసుకోవాలనిపిస్తే దాని మీద తీసుకోవచ్చు. నేనైతే ఒక క్యారేజ్ తీసుకున్నానండి. ఆ క్యారేజ్ అయితే దాని మీద లాగుతాను ఇప్పుడు గుజ్జు అంతని. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఇలా వేసుకోవాలి మొత్తం అన్నిటికి. వేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని వాటిని అలా నొక్కుతూ ఉండాలి. నొక్కడం వల్ల ఏంటంటే అవి మెత్తగా అటు నుంచి గుజ్జు అనేది వస్తుంది. చెప్పాను కదా నేను స్టీల్ది బాక్స్ తేది క్యారేజ్ తీసుకున్నానని. ఆ క్యారేజ్ కింద అయితే ఒక గిన్నె పెట్టానండి. ఎందుకంటే మనం తీస్తున్న గుజ్జు మనం తీసేటప్పుడు సైడ్కి కింద పడిపోవచ్చు. అలా పడకుండా ఉండాలంటే కింద ఒక గిన్నె పెట్టుకుంటే మనం తీసిన గుజ్జు అంతా దాంట్లో పడుతుందండి. ఇలా అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే నేను ఎలా తీస్తున్నాను, నా చిన్నప్పుడైతే నులక మంచం ఉండేది కదండి, నులక మంచానికి పెట్టి రాస్తే కనుక దాని రాపిడికి ఈ గుజ్జంతా కింద ఉన్న ప్లేట్లో పడేది. తర్వాత ఈ వినపదొకటి కన్నాలుగా ఉండేది, దాని మీద తీసేవాళ్ళము. తర్వాత మనం అన్నం మార్చుకుంటాం కదండి, కన్నాల గిన్నె ఉంటుంది కదా, దాని మీద కూడా బోర్లించి తీసేవాళ్ళమండి మేము. ఇప్పుడైతే ఈజీగా అలా తీసేస్తున్నాము. నేనైతే నాకు తెలిసి వచ్చిన తర్వాత నేనైతే ఈ విధంగా తీస్తున్నానండి. చిన్నప్పుడు అలా తీసేవాళ్ళము. మొత్తం అయితే ఈ రకంగా తీసేసుకోవచ్చు అనమాట. తీసేసుకుంటే చక్కగా ఈజీగా వస్తుందండి. గుజ్జంతా వచ్చేస్తుంది మనకి. మొత్తం అసలు ఆ టెంకకి ఇంకే గుజ్జు లేకుండా మొత్తం వస్తుంది. మొత్తం అయితే 2 కాయలు అయితే తీస్తున్నాను ఇప్పుడు. మొత్తం 6 టెంకలండి. ఇది కూడా కాయలు కూడా చాలా పెద్దవి. దానివల్ల ఏంటంటే ఎక్కువ గుజ్జు వస్తుంది. అలా మీరు ఈ కాయని కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి కాయని తీసుకోవాలండి. కొంత అయితే కండ్ర వస్తుంది, గుజ్జే తినడానికి బాగోదు మనకి. అలా కండ్ర వచ్చిన కాయలు అస్సలు బాగోవు. నేనైతే గుజ్జు బాగా వచ్చేది, అలాగే కాయ అనేది తీపిగా ఉండాలన్నమాట. కాయ పడిపోయి ఒక 2-3 రోజులున్నా సరే అది కండ్రొచ్చేయడము, లేకపోతే అందులో చిన్న చిన్న పురుగులు పట్టడము అలాంటివన్నీ జరుగుతుంది. ఇప్పుడు మొత్తం నేను గుజ్జంతా మొత్తం తీసేసాను.
తీసేసిన తర్వాత చూస్తున్నారు కదా, అదిగండి గుజ్జు. అయితే దీంట్లోకి నేను నూక కలుపుతానండి. ఇడ్లీ నూక కలుపుతున్నాను. ఇందులోకి మనము వరి నూక కూడా తీసుకోవచ్చు. వరి నూకతో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎక్సలెంట్‌గా. అయితే ఇప్పుడైతే నాకు చేయడానికి కుదరట్లేదు. బయట వర్షం ఉంది. వర్షం ఉండడంతో మేమైతే ఇలా తీసుకుంటున్నాననమాట. ఆ నూకేసుకొని చేస్తున్నాను. అయితే ముందుగా మనము ఇప్పుడు తీసుకున్న గుజ్జునంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. గిన్నెలో వేసేసుకున్న తర్వాత మనం తీసిన దాంట్లోంచి పీచు వస్తది కదా, ఆ పీచుని ఇలా వేలు పెట్టి, మన చూపుడు వేలు పెట్టి తిప్పితే కనుక అందులో ఉన్నది మొత్తము తీగలా ఉంటది కదా, అదంతా మన వేలుకి చుట్టుకొని చూడండి ఇలా వచ్చేస్తుందనమాట. అదంతా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి బెల్లం ఏసుకోవాలి. పంచదార కన్నా బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటది. బెల్లాన్ని అసల కోరి వెయ్యాలనమాట. నాకు కోరి వేయడానికి ఆ బెల్లం చాలా గట్టిగా ఉంది. దానివల్ల నేను దంచుతున్నానండి. ఆ రాయి పెట్టి, మసాలా రాయి పెట్టి చితక్కొట్టి అప్పుడు బెల్లమేసాను. బెల్లం అనేది అందులో వేసిన తర్వాత మొత్తం అంతా స్మాష్ అయిపోవాలనమాట. మెత్తగా అయిపోవాలి. అందులోంచి మొత్తము పాకంలో వచ్చేయాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు కానీ ఏం కానీ ఉండకూడదు. ఇప్పుడైతే నేను ఇందులోకి నూక వేసుకుంటున్నానండి. కేజీ నూక తీసుకొచ్చాను. కేజీ నూకలో పావు కేజీ నూక మాత్రమే మిగిలింది లాస్ట్‌కి నాకు. మనకి నూక క్వాంటిటీ అనేది ఎలా తెలుస్తుందంటే, మనం ఇడ్లీ నూకకి ఎలాగైతే కలుపుతామో ఆ విధంగానే కలుపుకోవాలి. నూక అనేది ఎక్కువైతే కనుక అట్టు ఇరిగిపోతుంది. టేస్ట్ కూడా అనిపించదనమాట. మనకి కరెక్ట్‌గా 2 సమపాల్లో అనిపిస్తేనే మనకి అట్టు అనేది చాలా బావుంటదండి. ఈ కాలంలో అయితే ఎక్కువగా ఇలాంటి అట్లనేవి పల్లెటూరులో ఎక్కువ వండుకుంటారు. చాలా బావుంటదనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటది. కొంతమంది ఒక సీజన్ బట్టి వండుకోవాలి అని చెప్తారు. ఎక్కువ వర్షాలున్నప్పుడు వండుకోకూడదంటండి. అంటే వాతం అనేది వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి నేను మొత్తం అంతా ఆ గుజ్జులో కలిపితే ఏ విధంగా వచ్చిందో అలా ఉంటది చూడండి ఒకసారి. ఇదంతా మనము చేత్తోనే కలపాలండి. చెయ్యి పెట్టి పిచికేస్తున్నారని చెప్పేసి అనుకోవద్దు. ఈ చెయ్యి చేసేదంతా చేత్తోనే ప్రాసెస్ చేయాలి. ఎవరైనా ఇలానే చేస్తారండి. ఎందుకంటే మొత్తం అంతా కలవాలి కాబట్టి మొత్తం ఇలా చేయాలి. నాకింకా సరిపోలేదని చెప్పేసి వేస్తున్నాననమాట. మొత్తం నూక మాత్రము అర కేజీకి ఇంకొక పావు కేజీ ఎక్స్‌ట్రా పట్టింది. మిగతా పావు కేజీ మాత్రము కవర్‌లో ఉంచేసానింకా. అదైతే సరిపోయింది నాకు మొత్తం కూడా. మనం తాటితోని ఓన్లీ అట్లే కాదండి, తాటి బూరెలేసుకోవచ్చు. తర్వాత తాటి అప్పాల్లా ఏసుకోవచ్చండి. ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. తాటితో చాలా రకాలు వేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా టేస్టీగా ఉండేదేటంటే తాటి ఇడ్లీ మరియు తాటి రొట్టె అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొట్టె అనేది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనం. లేకపోతే మనం కలుపుకున్న బెల్లము ఈ తీపిది మొత్తం తీయగా అనిపించదు. కొంచెం సప్పగా అనిపిస్తది. కాబట్టి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇది అట్టేసేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మనము దీన్ని అట్టు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నాకు వాయిస్ ఓవరు బయట కొంచెం క్లమ్జీగా ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. దానికి ఇది సింక్ అవ్వకపోతే నన్ను క్షమించండి. కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీలో గనక ఎవరైనా ఇప్పటివరకు తాటి రొట్టె చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఈ నెల పోతే తాటి రొట్టెలన్నీ చేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే టెంక్ అంతా మళ్ళీ మొత్తం మొలకొచ్చేస్తదండి. బాగోదు, తర్వాత టేస్ట్ కూడా బాగోదు. ఇప్పుడైతే తాటి రొట్టె వేయడానికి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఆ కన్సిస్టెన్సీ అంతా చాలా చక్కగా రెడీ అయిపోయింది. దీనికి ఒక 10 నిమిషాలు మాత్రం పక్కన పెట్టుకొని మనం రొట్టె వేయడానికి రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించానండి. యాక్చువల్‌గా మనం ఇది డేక్షా లాంటి దాంట్లో వేసుకుంటాం. అంటే గారెలు వండుకుంటాం చూడండి, అది లోతు దాంట్లో వేసుకుంటాము. నాకైతే అలా తిప్పడానికైతే కొంచెం కష్టమవుతుంది. ఆ రొట్టె వేసింది కూడా ఇరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకే నేనేం చేస్తున్నానంటే ఫాస్ట్‌గా అయిపోవడానికి దీన్ని కొంచెము అట్టు ఒక 4 అట్లు, 5 అట్లు కలిపితే మనం మామూలుగా తింటాం కదా ఉదయం టిఫిన్‌లోకి, అలా 4, 5 అట్లు కలిపితే ఎంతవుతుందో అంత అయితే రొట్టె ఏస్తున్నాననమాట. అన్నీ కలిపి ఏస్తే పిండి ఎంతొస్తదో అలా కలిపేస్తున్నాను. చూడండి పిండైతే భలే కనిపిస్తుంది కదా! ఇది కలిపిన తర్వాత ఉత్తి నోటితో తినేయొచ్చండి వండకుండా. నేనైతే రొట్టె వేస్తున్నాను చూడండి. నూనె కూడా ఎక్కువే పడతది దీనికి. ఎందుకంటే అది మంటలో అలా ఉడుకుతా ఉండాలి. స్లో ఫ్లేమ్‌లో ఉడకాలింది మొత్తం. ఎక్కువ మంట పెట్టేసామంటే కిందంతా మసిగా మాడిపోతుందనమాట. మాడిపోతే ఎలా ఉంటదంటే బుగ్గు తిన్నట్టుగానే ఉంటుంది. నేను ఫస్ట్ అట్టండి ఇది. ఈ ఫస్ట్ అట్టుని ఏం చేశానంటే ఈ విధంగా వేశాను. అంటే మరి ఫస్ట్ వేసింది పోతది కదా, అందుకని భయమేసి ఈ విధంగా ఏశాను. కానీ పర్ఫెక్ట్‌గానే వచ్చింది. తర్వాత దీని మీద మూత పెట్టేసుకుంటే స్లో ఫ్లేమ్‌లో అలా స్లోగా ఉడుకుతా ఉంటదండి. మా వోళ్ళైతే ఈలోపు మాకు తినడానికి కావాలి అంటూనే ఉన్నారు. ఇప్పుడు మూత పెడుతున్నాను. చాలా స్లోగా ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించుకోవడానికి అవ్వదిది. అలా ఎంతసేపు ఉడికితే అంత మంచిది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నాకైతే మినిమమ్ ఒక 20 మినిట్స్ పట్టిందండి ఒకవైపు తిప్పడానికి. దీనికి తిప్పడానికి కూడా చాలా కష్టపడ్డాను.
మీకైతే సన్నగా అనిపిస్తుందేమో, కొంచెం లావుగానే వేశాను. దాన్నయితే నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద తిరిగేసి అప్పుడు అలా పెట్టాను చూడండి. నేను అంత చిన్నగా ఉడికించినా కూడా పైన కొంచెం మాడింది. ఈ విధంగా ఉంటేనే బావుంటదండి. ఇంకా కొంచెం మాడితే మాత్రం అస్సలు బాగోదు. ఇప్పుడైతే తినడానికి చాలా ఎక్సలెంట్‌గా ఉంటదండి. అట్టయితే రెడీ అయిపోయింది. అది మీకు చూపిస్తాను. ఏ విధంగా ఉంది టేస్ట్ కూడా చెప్తానండి. టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. అట్టయితే తీసేసుకున్నానండి. రెండో అట్టయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ఈ అట్టు ఎలా ఉందో కూడా చెప్తానండి. దీన్నైతే ముక్కలు కట్ చేస్తున్నాను. పిల్లలు మా బాబు, మా బాబయితే తినడానికి ట్రై చేసాడు గానండి ఆడికి అస్సలు నచ్చలేదు. మా హస్బెండు, మిగతా మా మేనకోడలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నాకైతే చాలా చాలా ఇష్టమండి రొట్టయితే. మా అమ్మగారిని మొదటి నుంచి తినేస్తున్నాను తీసుకురా అని. చూస్తున్నారు గదా! ఇప్పుడైతే నేను తింటున్నాను చూడండి. ఎంత బావుందండి నిజంగా చాలా బావుందండి. నిజంగా మీరైతే ఇంకా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బావుంటది. ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానెల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.